అంటే మిషన్లు కూడా కాలిపోతున్నాయంట. ఇప్పటికి 3 మార్చారంట. అంటే మరి రోజుకి 25 లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతూ ఉంటే ఆ మిషన్ల మట్టికి ఎంత కౌంట్ చేస్తే మళ్ళీ బయట అందరికీ చెప్తున్నారంట. పోయిన ఎలక్షన్లో 30 ఖర్చు పెట్టాం, ఈ ఎలక్షన్లో 40 ఖర్చు పెట్టాం, మేము 70 ఎప్పుడు వసూలు చేసుకోవాలి, ఎవరైనా బొకేలు తీసుకుని వచ్చి బొకేలు ఇస్తూ ఉంటే బొకేలు వద్దు మాకు పేమెంట్ తీసిరండి అని చెప్పే కార్యక్రమం అంట. ఇది ఇంత దారుణమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో నా పైన ఏదో గౌతమి సూపర్ బజార్ గురించి పాంప్లెట్లు వేయించాడు. రాజమండ్రిలో దీని గురించి కూడా మాట్లాడదాం. ఇగో పాంప్లెట్లు ఊరంతా లాస్ట్ టైం 25% కమిషన్ అని ఊరంతా జల్లాడు కదా. ఒక సెకండ్ ఇలాగా రాజకీయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయి రాజకీయాలు. ఇలా సెకండ్ రాజకీయాలు ఆర్ట్స్ కాలేజీలో జల్లాడు, బస్ స్టాపుల దగ్గర జల్లాడు, కాలేజీల దగ్గర జల్లాడు, మంకీ క్యాప్ పెట్టుకుని జల్లేస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడతాను, గౌతమి సూపర్ బజార్ గురించి. నీకులాగా మేము డైరెక్ట్గా ఇలా మీడియాలోనే చూపిస్తాం. లాలా చెరువు దగ్గర ఒక పెద్ద ఇసుక కొండ ఉండేది, ఆ ఇసుక కొండ తప్పిపోయిందంట, కనబడట్లేదు ఇసుక కొండ. మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి, మీడియా వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. పెద్ద ఇసుక కొండ 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది. మరి దీని వెనకాతలు ఉన్న వ్యక్తి ఎవరో, ఆ తప్పించిన వ్యక్తి ఎవరో. ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడదాం, అది లాస్ట్లో మాట్లాడతాను. ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి. దేశ చరిత్రలో 3 రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు. మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో, ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో 3 షాపులు పక్కన పెట్టించాడు. ఓ పక్కనేమో హోమియో స్టోర్స్, ఓ పక్కనేమో జల్సా వైన్స్, ఇంకో పక్కనేమో మెడికల్ షాప్. అంటే ఇందులో తాగేసి ఫుల్గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అనమాట. దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాం. ఇది దీన్ని పక్కన పెడితే ఇంకో చోట మరి సనాతన ధర్మానికి పరిరక్షకులైన ఎన్డీఏ గవర్నమెంట్లో పక్కనే టెంపుల్ ఉంది, దాని పక్కనే వైన్ షాప్ ఉంది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద టెంపుల్ కనబడుతుంది, 2 ఫ్లోర్ల టెంపుల్, దాని పక్కన ఒక వైన్ షాప్. అంటే ఇంత దారుణం చూడండి. మరి సనాతన ధర్మానికి రక్షకుల కింద ఉన్న మరి డిప్యూటీ సీఎం గారు, మీరు ఇది చూడండి. అదే డిప్యూటీ సీఎం గారి గురించి కూడా నేను ఇంకోటి చెప్తున్నా. మరి ఆయనకి తెలుసో తెలీదో, ఆయన నియోజకవర్గంలోనే, పిఠాపురం నియోజకవర్గంలోనే స్లాటర్ హౌస్ ఉంది. రోజుకి 200 నుంచి 300 ఆవుల్ని అక్రమంగా స్లాటర్ చేసే స్లాటర్ హౌస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. అల్సమి దాని పేరు, ఆ స్లాటర్ హౌస్. మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షకుల కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలోనే రోజుకి 200 నుంచి 300 ఆవుల్ని అక్రమంగా తరలించి కూనీ చేస్తూ ఉన్నారు, స్లాటర్ చేస్తూ ఉన్నారు, బుచ్చరింగ్ చేస్తూ ఉన్నారు. మరి దాని తాలూకా ఓనరు మా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే, రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. మరి సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ స్లాటర్ హౌస్ ఉంది. మరి మీరు ఏ రకమైన సనాతన ధర్మ రక్షకుడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దానిపై ఒకసారి మీరు ఒక చూపు చూడండి. మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఏది
గౌతమి సూపర్ బజార్ యొక్క నా పైన దుష్ప్రచారం చేశారు. రాజమండ్రిలో 5 కోట్ల అతిపెద్ద స్కాము, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నాయకత్వంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కుంభకోణం అట. మీకు తెలుసా? మళ్ళీ వెనకాతలేవో మొత్తం ఇంత లిస్ట్ రాశాడు. నేను అడుగుతున్నా, అది పొద్దున్నే నేను ఆఫీసర్లను ఫోన్ చేసి నేను కనుక్కున్నా, మొత్తం ఎన్ని గజాలండి, అసలు ఏం జరిగింది చెప్పండి. అది మొత్తం 370 గజాలంట. రోడ్ వైండింగ్ పోంగా మిగిలింది ఓ 250 గజాలు ఎంతో మిగిలింది. దానికి 2022లో మావిడి సూర్య భగవాన్ అనే వ్యక్తి లీజుకి తీసుకున్నాడు. ఆ లీజు నెలకి 52,000 రూపాయలు ఖాళీ స్థలానికి లీజ్ కడుతూ ఆయన అడ్వాన్స్ కిందన 12 నెలల అడ్వాన్సు 6,24,000 రూపాయలు కట్టాడు. నాన్ రిఫండబుల్ అడ్వాన్సు ఒక 5 లక్షల రూపాయలు కట్టాడు. ఇప్పుడు దాకా రెంట్లు కట్టింది ఒక 5 లక్షల చిల్లర ఎంత కట్టాడు అంటే సుమారుగా ఒక 15-16 లక్షల రూపాయలు ఆ ఖాళీ స్థలానిపైన ఈయన కట్టాడు. కొంత రెంట్ బకాయిలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడున్న ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారని ఆయన ఏం చేశాడంటే ఇంకొక పార్టీకి ఇచ్చాడంట. మరి ఇంకొక పార్టీకి ఇచ్చి ఆ 250 గజాలకి ఇదే రెంట్ పెట్టుకుంటూ ఇంకో పార్టీకి ఇచ్చాడు. మీకు ఇందులో ఏదైనా అక్రమము అన్యాయము జరిగిందని మీకు అనిపిస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా, ఆ ఉమామహేశ్వరరావు అనే ఆఫీసర్ని అరెస్ట్ చేయండి. ఎవరొద్దన్నారు అని అడుగుతున్నా. అధికారం మీ చేతిలో ఉంది కదా. ఇది అన్యాయము అక్రమము అని మీకు అనిపిస్తే ఆ లీజ్ క్యాన్సిల్ చేయండి. దీని వెనకాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా. అసలు ఈ లీజ్ అగ్రిమెంట్కి నాకు ఏం సంబంధం? 5 కోట్ల రూపాయల కుంభకోణం ఏంటి? ఇప్పుడు 250 గజాల స్థలము, దాని అక్కడ వాల్యూ ఎంత ఉంటుందండి? 1 లక్ష రూపాయలు ఉంటుందా గజం? ఓ 2.5 కోట్లు. పోనీ ఆ స్థలాన్ని అక్కడి నుంచి ఏమన్నా మాయం చేస్తారా? కుంభకోణం అంటున్నారు కదా, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయారా? లేకపోతే దాని మీద ఏమన్నా మీకులాగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే వాడికి ఏమన్నా అమ్మేశారా స్థలాన్ని? లేదు కదా. ఒక ఖాళీ స్థలం మీద 52,000 నెలకి అద్దె కడుతున్నారని అంటే నాకు తెలిసి మంచి డీలే. 52,000 కట్టడం ఓ 250 గజాలకి. పోనీ దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టి పోనీ 1 లక్ష రూపాయలు రెంట్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? ఒకవేళ ఇందులో అక్రమము అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే, లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అరెస్టులు చేయండి. దీని వెనకాతలు పోనీ ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని అరెస్టులు చేయండి. నేను విచారణకి సిద్ధం. ఇప్పుడు నా భాగస్వామ్యము లేకపోతే నేను చెప్పి నా ఒత్తిడితో చేశారంటున్నారు కదా, పిలిపించండి ఆఫీసర్ని పిలిపించండి, నా పేరు చెప్పమానండి. నేను డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతున్నాను. అంతే తప్పితే ఒక సెకండ్ రాజకీయం ఏంటండి ఇది? సెకండ్ రాజకీయం గతంలో చేసావు 25% అని అన్నావు కదా కమిషన్లని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది కదా, మరి యాక్షన్ తీసుకోండి. ఆ 25% ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే 100 మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు,